ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపిన జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలంలో తరచుగా ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠ ట్రాన్స్ఫార్మర్లోని అల్యూమినియం కాపర్ కోసం దొంగతనాలు ఎక్కువగా చేస్తుంటారని, ఈ దొంగతనాలను అరికట్టడానికి విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ ప్రతి గ్రామానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులతోటి ఒక కమిటీని నియమిస్తామని, రైతులు, గ్రామాలలో అపరిచితులు, అనుమానితులు ఎవరు వచ్చినా పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ సృజన్ కుమార్, జనగామ విద్యుత్ అధికారులు, డిఈఈ, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఈ రైతుల యొక్క ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు చేయడం జరుగుతుంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడడం, రైతులు ఇబ్బంది పడి వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ముందుకు రావడం, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం, వాళ్ళ పంటలు ఎండిపోవడం ఇటువంటిది జరుగుతుంది. ఈ దొంగతనం చేస్తే వాళ్ళకు అందులో ఉన్న కాపర్ వైరు దొంగతనం చేయడం వల్ల ఒక 10,000 వస్తుంది. కానీ అందులో ₹1,00,000 కంటే పైన నష్టం జరుగుతుంది. లేటెస్ట్ ట్రాన్స్ఫార్మర్లకు ఈ యాంటీ థెఫ్ట్ బోల్ట్ అనేది ఒకటి వచ్చింది. కానీ 80% ఇంకా పాత ట్రాన్స్ఫార్మర్లే. అవి 16 kV తర్వాత 25 kV ట్రాన్స్ఫార్మర్లు చాలా వరకు ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అని చెప్పని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు, రైతులు, గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క హెల్పర్ కానివ్వండి, విలేజ్ సెక్రటరీ, ఆ తర్వాత పోలీసు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అందరం కలిసి ఒక టీమ్గా తయారైపోయి ఆ గ్రామాలలో ఆ ట్రాన్స్ఫార్మర్లు పోకుండా కాపాడాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎవరైనా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు ఆ గ్రామ పరిసరాలలో తిరిగినట్టుంటే వాళ్ళని మాకు సమాచారం ఇవ్వాలి. వీలైతే పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. మేము వాళ్ళ మీద పక్కా కఠిన చర్యలు తీసుకుంటాం. మేము కూడా ఈ ఎండాకాలం ఈ 3 నెలలు చాలా వరకు అవకాశాలు ఉంటాయి దొంగతనాలు జరగడానికి. ఆ దొంగతనాలని ప్రివెంట్ చేయడానికి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రైతులు అందరితో కలిసి గ్రామాలలో కమిటీలు ఫామ్ చేసేసి నైట్ పెట్రోలింగ్స్ బాగా ఉధృతం చేయదలుచుకున్నాం. ఈ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు కాకుండా చూడాలని చెప్పి అనుకుంటున్నాం. అందుకోసము రైతులు, ఈ యొక్క రైతు సమన్వయ సమితిలు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పని కోరుతున్నాం. అట్లాగే విద్యుత్, ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరినాం. వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి, సార్ మా గ్రామాలలో ఉన్నటువంటి లైన్మెన్లని, హెల్పర్లని అందరినీ, అట్లా మా ఏఈలు మేము కూడా కేర్ తీసుకుంటాం సార్. ఇప్పటి నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు పోలీసుకి మేము కోఆపరేట్ చేసి ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ పోకుండా చూస్తామని చెప్పిన వాళ్ళు కూడా ప్రామిస్ చేసిండ్రు. అదేవిధంగా రైతులు కూడా అధైర్యపడకుండా వాళ్ళు కూడా మాకు సహకరించినట్టయితే గ్రామాలలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్లు మాకు ఇచ్చేసి వాళ్ళని ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ నుంచి వాళ్ళని ప్రివెంట్ చేసుకోవచ్చు అని చెప్పని నేను రైతుల్ని, రైతు సంఘాలని, ప్రజల్ని కోరుకుంటున్నాను.